BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. తెలుగులో మాట్లాడండి రా సార్. ఇద్దరు ఆఫీస్కి వెళ్ళాలి. బాగా లేట్ అయింది. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. ఆర్సీ బుక్, డిఎల్, ట్యాక్స్ టోకెన్, ఎమిషన్ సర్టిఫికేట్. చూడండి సార్, హెడ్ లైట్ కూడా బొట్టుంది. రెగ్యులేషన్ ప్రకారం నెంబర్ ప్లేట్ కూడా డైమెన్షన్ ప్రకారమే ఉంది. మా సైడ్లో ఏ తప్పు లేదు సార్. వదలండి సార్. 5 నిమిషాలు లేట్ అయినా కూడా లాస్ ఆఫ్ పే సార్. అలాగా? అది సరే, స్టాప్ లైన్ బండి ఎందుకు ఆపా? ఏమిటి సార్ ఇది అన్యాయంగా ఉంది. నా పాటికి నేను గ్రీన్లో వస్తున్నాను. కానిస్టేబుల్ ఆపన్నారు, ఆపాను. అందుకని స్టాప్ లైన్ బండి ఆపుతావా? ట్రాఫిక్ రూల్స్ ప్రకారం అఫెన్స్ తెలుసా? కేసు రాయినా? అక్కడికి వెళ్ళి 500 మొబైల్ కోట్లు కడతావా? ఇక్కడ 150 సెటిల్ చేసుకుందాం. ఏమిటి సార్ ఇది అక్రమంగా ఉంది. ఏ తప్పు చేయనందుకు 150 కట్టాలా? మీ షూ ఇప్పండి. ఏమిటి సార్? మీ షూ ఇప్పండి సార్. దాన్ని బైక్ మీద పెట్టండి. సర్జెంట్, దీన్ని శుభ్రంగా తుడిచి ఆయన దగ్గర 150 తీసుకోండి. ఎవరైనా నువ్వు ఒకళ్ళకి వచ్చావా? చీరేస్తా. తాళాలేవో. ఏమన్నాయా? ఏం చేస్తావు? ఇవ్వరా తాళాలు? రారా పోరా అంటే మొక్క పగిలిపోతారు రాస్కెల్. Hey, Jama. Hey, old man. By the way, who are you? Me? I'm an Indian. Yeah, great. Why Indian? తెలుసుగా, నేనే చిన్నబొమ్మరాజు విశ్వేశ్వర శర్మని. కూర్చోండి. పర్వాలేదు, మీరు కూర్చో. చెప్పండి. నేను మీకు మళ్ళీ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నవాడిని. తామ్రపత్రం తీసుకోవడానికి మీ సంతకం అది కావాలి. ఒకే ఒక్క సంతకం పెట్టించారంటే వచ్చిన పని పూర్తయిపోతుంది. ఎవరో పోస్ట్ బాక్సులు తగలబెడుతుంటే ఈయన బేడక చూశారంట. అందుకని మీ సంతకం కోసం మీరే విఏఓ, ఇన్స్పెక్టర్, కార్పొరేషన్ కమిషనర్, ట్రెషరర్ వీళ్ళందరినీ చంపారని ఒప్పుకుంటున్నారు అన్నమాట. అవునా? అలాగని రాసిచ్చాను కదా. ధారాళంగా వెళ్ళిరండి. వయస్సులో పెద్దవారైపోయారు. అందుకే మర్యాదగా ఇలా నిలబడి మాట్లాడుతున్నాను. లేకపోతే ఒక హంతకుడికి ఏ మర్యాద ఇస్తానో అది ఇచ్చి ఈడ్చుకు తీసుకుపోయేవాడిని. కృష్ణస్వామి, మీకు సంబంధించినంత వరకు నేను చేసింది హత్య. నాకు సంబంధించినంత వరకు నేను చేస్తుంది వ్యవసాయం. అర్థం కాల? కలుపు తీయడం. నాకు చాలా పనులున్నాయి. బయలుదేరండి. ఒక్కో నేరస్తుడు తను చేసే నేరానికి ఒక్కొక్క కారణం చెప్తాడు. అవన్నీ నాకు అనవసరం. నాకు తెలిసినంత వరకు నువ్వు హంతకుడు.
కంటిపాపలో వేళనీడ కనిపించింది, కాపాడొచ్చు. నా సర్వీసులో మర్మకళలోని ఇన్ని సూక్ష్మాలు తెలుసుకుని ఉపయోగించిన వాడిని నేను చూడలేదు. ఇంకొంచెం బలంగా కొట్టినట్టయితే చాలా ప్రమాదం జరిగేది. కొట్టిన వ్యక్తి ఈయన ప్రాణం పోకూడదని ఎంతో జాగ్రత్త పడ్డాడు. కాస్త రెస్ట్ తీసుకోండి. సరే సార్, అతను పట్టుకున్నారా? ఇంకా లేదు సార్. అన్ని చెక్ పోస్టులకి మెసేజ్ పంపాను. 24 గంటలు అలర్ట్గా ఉంటున్నారు. ఈ నిమిషం వరకు వాళ్ళిద్దరూ ఈ డిస్ట్రిక్ట్ వదిలి వెళ్ళండి సార్. అయితే ఏ హోటల్ని, ఏ లాడ్జిని వదలకండి. ఈవెన్ హాస్పిటల్, సత్రం, ఓల్డేజ్ హోమ్స్ దేన్ని విడిచిపెట్టండి. కొత్తగా ముసలాడు ముసలిది ఏ ఏరియాలో ఉన్నా సరే వెంటనే పక్కన పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయమని. సార్. ఏంటి చూస్తున్నావు? ఇక మీద మన ఇల్లు, ఆస్తి, అంతస్తు సర్వం ఇవేనే. పోలీసులను మానించని ఇల్లు. నలుపు బండి, శవాల వాహనం, హంతకుడన్న బిరుదు, పోలీసుల కాలింపు. ఇది చూసి దిగులుగా ఉంది అమృతం. మీరు మళ్ళీ మీ పోరాటాన్ని ఆరంభించారని అర్థమైంది. కాకుంటే తెల్లవాళ్లకు బదులు సొంత వాళ్ళు. ఏనాడు నా మాన ప్రాణాలు కాపాడారు, ఆనాడే మన ఇద్దరి జీవితాలు ఒక్కటై నీ దారిలో నా దారి ఏకమైంది. భయం వేయట్లేదా? మీరుండగానా? చచ్చిపోతే మీకు చావే లేదు.